డే 10 రొటీన్ అన్నమాట. ఈ రోజు ఏంటంటే మూడో శనివారం అన్నమాట. నామాలు పెట్టుకుని చిన్నప్పుడు అయితే చాలా బాగా ప్రసాదం అంటే పెద్ద ప్రసాదం ఏం లేదు. సో బాత్రూమ్స్ క్లీనింగ్ కే 1 అవర్ పైన పెట్టిపోతుంది అనమాట. బెండకాయ ఫ్రై తో వచ్చే తిప్పలు ఏంటంటే పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఇంకా ఈ బనానా తింటున్నా. అబ్బా, పిండి దీపం పెట్టడం కూడా మాకు తెలీదా. ట్రాక్స్ లేకుండా చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే తమలపాకులో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. వడలు వేసేటప్పుడు మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో చాలా సింపుల్ గా ఉంది, అసలు హెజల్ ఫ్రీ. బట్ నేను ఎలా చేస్తాను అనేది కూడా ఒకసారి షేర్ చేసుకుంటాను. ఒకసారి అంతా బాగా ఇలా కలుపుకున్న తర్వాత బాగా జరిగింది తిరువల శనివారము. అంటే అసలు కూడా చాలా బాగుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే 10 రొటీన్ అనమాట. సో డే 10 రొటీన్ తో పాటు ఇంకోటి ఏంటంటే ఈ రోజు తిరుమల శనివారం అనమాట. మా వైపు ఏంటంటే తిరుమల నెల జరుగుతుంది. అదేంటంటే ప్రతి ఒక నెల మొత్తం శనివారాలు చాలా బాగా గ్రాండ్ గా పూజలు చేసుకుంటాం. ఈ రోజు ఏంటంటే మూడో శనివారం అనమాట. సో ఈ రోజు అన్నా చేసుకుందాం కదా అని, పోయిన వారం అయితే నేను చేసుకోలేదు. సో అందుకని ఈ వారం అన్నా చేసుకుందాం అనుకుంటున్నాను. మా వైపు ఏంటంటే మామూలుగా తిరుమల శనివారం అంటే చాలా గ్రాండ్ గా చేసుకుంటాము. ప్రసాదాలు చాలా చేస్తాం అనమాట. వడ, పాయసము, సాంబార్, అన్నము అని చాలా పెద్ద ఆకులు మొత్తం వేసి తలుగేసి ఇల్లు మొత్తం నామాలు పెట్టుకుని చిన్నప్పుడు అయితే చాలా బాగా చేసుకునే వాళ్ళము. సో మరీ అంత గ్రాండ్ గా కాకపోయినా ఏదో నా వల్ల అయినంత వరకు ప్రసాదం చేసి ఈ రోజు పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమాత్రం చేసుకుంటాను. సో ఇక ఫైనలీ కాఫీ అయితే చేసుకుందాం అనమాట. కాఫీ తాగిస్తున్నాను. ఇక టైం ఏంటంటే 7:30 అవుతుంది. కాఫీ తాగుతున్నాను. ఇక రెడీ అయిపోయి వచ్చి ఇంకా ప్రసాదాలు అన్నీ చేయాలి. ప్రసాదం అంటే పెద్ద ప్రసాదం ఏం లేదు. వడ, పరమాన్నము అండ్ పులిహోర, ఈ 3 చేద్దాం అనుకుంటున్నాను. ఎంత టైం అవుతుందో ఏంటో మరి చూడాలి. నేను ఒక్కదాన్నే కదా, నాకు హెల్పింగ్ కూడా ఎవరు లేరు. యూ విల్ హెల్ప్. మా పాప హెల్ప్ చేస్తుందంట. బట్ పాపం చిన్నవి అయితే నిజంగానే హెల్ప్ చేస్తుంది. గుడ్ గర్ల్. సో డే 10 మార్నింగ్ 7:30కి కాఫీ తాగుతున్నాను. కొద్దిగా నార్మల్ వాటర్ తాగాను. ఈరోజు హాట్ వాటర్ అయితే తాగలేదు. సో ఇక ఫైనల్లీ ఇల్లు క్లీన్ చేసుకునే లోపలే చాలా టైం అయిపోయింది అనమాట. టైం ఏంటంటే 10 దాకా అయిపోయింది. పూజ అయితే ఇప్పుడు చేసుకోవట్లేదు, ప్రసాదం కూడా చేయట్లేదు అనమాట. ఇంకా ఈవినింగ్ పూజ చేసుకుందామని ఇంకా ఊరుకున్నాము. మాకేంటంటే సాటర్డే ఒకటే దొరుకుతుంది అనమాట. సండే కూడా ఏంటంటే మా పాప క్లాస్ రొటీన్ ఇంకా వేరే ఉంటుంది. సాటర్డే మాత్రమే ఇల్లు క్లీనింగ్. సో ఇల్లు క్లీనింగ్ చేసుకునేటప్పటికే టైం అయిపోయింది. ఇల్లు క్లీనింగ్ అంటే పెద్ద ఏం క్లీనింగ్ ఉంటుంది అంత టైం పట్టడానికి అనుకుంటున్నారేమో. ఇల్లు క్లీనింగ్ అంటే మొత్తం ఊడ్చడము, వ్యాక్యూమ్ చేయడము, ఇల్లు మాప్ వేయడము అండ్ బాత్రూమ్స్ క్లీనింగ్ మెయిన్. సో బాత్రూమ్స్ క్లీనింగ్ కే 1 అవర్ పైన పెట్టిపోతుంది అనమాట ఎవ్రీ వీక్. ఇంకా పనులన్నీ అయ్యేటప్పటికే టైం అయిపోయింది. సో ఇంక ఈవినింగ్ వరకు నేనైతే ఉపవాసం ఉందాం అనుకుంటున్నా. సో ఈ రోజు ఏంటంటే ఇంకా 1 మీల్ ఏ డే. సో మధ్యాహ్నం లంచ్ అయితే స్కిప్ చేసేస్తాను అనమాట. బట్ లంచ్ తిన్నాం కానీ ఏదైనా ఫ్రూట్ తిందాం అనుకుంటున్నా. బట్ పిల్లల్ని కూడా పస్తులు పెట్టలేం కదా మనం ఉపవాసం ఉన్నామని. సో అందుకని ఇంకా వాళ్ళ కోసం బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రై అండ్ పప్పు అనమాట. ఇంకా లంచ్ అయిన తర్వాత కలుస్తా. ఇప్పటి వరకు అయితే నేను ఏం తాగలేదు. చూసారు కదా, మార్నింగ్ కాఫీ తాగాను అంతే. చియా సీడ్స్ డ్రింక్ అయితే ఈరోజు తాగలేదు. బట్ ఇంక ఇప్పుడు తాగుతానేమో చూద్దాము. 11 o'clockకి నేను ఫాస్టింగ్ బ్రేక్ చేస్తా కదా మామూలుగా. సో చియా సీడ్స్ డ్రింక్ అండ్ ఫ్రూట్ తోనే బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఫాస్టింగ్. మరి చూద్దాం. సో ఒకవైపు ఏమో బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది అనమాట, ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను. బట్ బెండకాయ ఫ్రైతో వచ్చే తిప్పలు ఏంటంటే కేజీ బెండకాయలతో ఫ్రై చేసినా కూడా ఇంతే అవుతుంది అనమాట. సో ఇదైతే అసలు 2 పూట్లకు సరిపోదు. ఇంకా మధ్యాహ్నంకి పిల్లలకి పెట్టేస్తే ఇంకా నైట్ కి ప్రసాదాలు చేస్తా కదా, వడలు అవి. సో వాటితో అడ్జస్ట్ అయిపోవచ్చు. సో ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట, ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము. బట్ ఈ రోజు ఏంటంటే చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగలేదు. ఇంట్లో పనులన్నీ అవ్వగొట్టుకుని పిల్లలకి ఫుడ్ తినిపించి అంతా అయ్యేటప్పటికి మధ్యాహ్నం 2 అయింది అనమాట. సో ఈ రోజు చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగట్లేదు. ఫాస్టింగ్ ఉన్నానని చెప్పా కదా, సో అందుకే ఇంకేం తినలేదు అనమాట. అండ్ మార్నింగ్ అయితే కాఫీ తాగాను. కాఫీ తాగిన తర్వాత ఏంటంటే 1.5 లీటర్ వాటర్ అయితే తాగాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక బనానా తిందాం అనుకుంటున్నా. సో ఇదే నా లంచ్ అనమాట. సో ఈ రోజు ఏంటంటే ఫాస్టింగ్ బనానాతో బ్రేక్ చేస్తున్నాను. ఇంకా వడకైతే పప్పు నానబెట్టేశాను అనమాట. సో నానిపోయింది.
అండ్ అలాగే పిండి దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాను. శనివారం కదా, సో పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. మామూలుగా తిరుమల శనివారం అనే కాదు, మామూలు శనివారాల్లో కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు పిండి దీపం పెట్టుకుంటాను అనమాట నేను. సో దానికోసం ఏంటంటే బియ్యం నానబెట్టేశాను. ఇంక ఇవి ఆరబెట్టుకుని పిండి కొట్టుకుని దీపం రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇంక ఈ పనులన్నీ స్టార్ట్ చేసేస్తున్నాను. సో కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఇంకా ఈ బనానా తింటున్నాను అనమాట. సో ఇంకా తర్వాత ఇవన్నీ అయిపోయాక పూజ అయిపోయిన తర్వాత కలుస్తా. ఇక పిండి దీపం కూడా రెడీ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవి పచ్చి బియ్యమే అనమాట, సోనా మసూరి రైస్. ఇవేంటంటే నైటే నానబెట్టుకున్నాను. అవి ఇలాగా ఒక టిష్యూ క్లాత్ మీద ఇలా ఆరబెట్టేశాను. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మిక్సీ జార్లో తీసుకుని పిండి కొట్టుకోవాలన్నమాట. సో పిండి దీపం చేసుకుంటున్నాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ గా చెప్తున్నాను అంతే. అబ్బా పిండి దీపం పెట్టడం కూడా మాకు తెలీదా, నువ్వు చెప్పాలా అనుకోకండి. సో తెలియదు, నాకైతే మొన్నటి వరకు తెలీదు. అంటే లైక్ నా పెళ్ళయ్యే వరకు. సో పెళ్ళైన కొత్తలో ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. సో ఇదేంటంటే పచ్చి బియ్యమే, సోనా మసూరి రైస్ అనమాట. ఇది నైటే నానబెట్టేశాను. సో కాసేపు ఒక 5 minutes అట్లా ఏదైనా క్లాత్ మీద కానీ టిష్యూ మీద కానీ ఇలాగా ఆరబెట్టుకుంటే ఆ తడి మొత్తం ఈ క్లాత్ పీల్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకున్న తర్వాత పిండి దీపం చేసేసుకోవచ్చు. పిండి మిక్సీ పట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, సో తడి బియ్య పిండి అనమాట, ఇలా ఉంటుంది. సో యాక్చువల్లీ మా వైపు ఏంటంటే తడి బియ్య పిండే చేసుకుంటారు. నేను కొన్ని వీడియోస్ లో చూసాను పొడి బియ్య పిండితో కూడా చేస్తున్నారు అనమాట. బట్ పొడి బియ్య పిండి అంటే మనము ఎప్పుడో కొట్టి ఇంట్లో పెట్టేసుకుంటాం కదా, మరి మేమైతే అట్లా యూజ్ చేయము. దేవుడికి పిండి దీపం పెట్టాలంటే అప్పటికప్పుడు బియ్యం నానబెట్టుకుని వాటితో తడి బియ్య పిండి చేసుకుంటాం అనమాట. సో మేబీ ఎవరి పద్ధతులు వాళ్ళవి, బట్ మా పద్ధతి అయితే ఇదన్నమాట. సో అప్పటికప్పుడే చేసుకుంటాం పిండి. చూస్తున్నారు కదా, తడి బియ్య పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు తడి బియ్య పిండి రెడీగా ఉంది కదా, దీంట్లోకి ఏంటంటే బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా తురుముకున్న బెల్లం అయితే బాగా కలిసిపోతుంది బియ్య పిండిలోకి. బెల్లం మొత్తం పిండిలోకి మిక్స్ అయిపోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఏంటంటే నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆవు నెయ్యి అనమాట. సో ఆవు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత ఆవు నెయ్యి కూడా మొత్తం పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, గట్టిగా వచ్చేసింది ఇంకో ఇలా. సో పిండి దీపం పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది అనమాట పిండి. సో ఇంకా దీపాలు 2 దీపాలు రెడీ చేసుకుంటాను అనమాట, చిన్న దీపాలు. ఒకవేళ పిండి దీపం రాకపోతే కొద్దిగా ఇలా వాటర్ చేతితో అద్దుకుంటూ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ గా మాత్రం వాటర్ పోయకూడదు. వాటర్ పోస్తే ఏమైపోతుందంటే ఇంకా జారుడుగా అయిపోతుంది పిండి. సో ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది దీపానికి. సో 2గా చేస్తున్నాను. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలోకి ఒత్తుకుంటూ చేసుకుంటే దీపం వచ్చేస్తుంది. బట్ క్రాక్స్ లేకుండా కూడా చూసుకోవాలన్నమాట. క్రాక్స్ ఉండకుండా చూసుకోవాలి. క్రాక్స్ లేకుండా చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే పిండిని ఇలాగ ఒక బాల్ లాగా చేసుకుంటే మనకు పైన ఏమి క్రాక్స్ లేకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఈ బాల్ లాగా చేసుకున్న దాన్ని ఇలా చేసుకుని మధ్యలోకి ఇలా, సో మనం ఎంత ట్రై చేసినా కూడా మధ్యలో క్రాక్స్ అయితే వస్తాయి. బట్ ఆ క్రాక్స్ని ఎలా ఫిల్ చేసుకోవాలంటే జస్ట్ కొద్దిగా వాటర్ని తడుపుకుంటూ వాటిని కొంచెం పల్చగా చేసుకుంటూ దాన్ని ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. 2 పిండి దీపాలు అయితే రెడీ అయిపోయాయి. బట్ పిండి దీపాలు ఏంటంటే డైరెక్ట్ గా నేల మీద కానీ కబోర్డ్ లో డైరెక్ట్ గా కానీ పెట్టకూడదు అనమాట. ఏంటంటే ఎయిదర్ ఇలాంటి పళ్ళెంలో కానీ లేకపోతే తమలపాకులో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. బట్ నాకేంటంటే ఇక్కడ తమలపాకులు దొరకవు ఎప్పుడు పడితే అప్పుడు. ఇండియన్ స్టోర్ కి వెళ్తే దొరుకుతుంది, అది కూడా ఈస్ట్ హ్యామ్ కి వెళ్ళాలి. ఈ రోజు ఏంటంటే నా దగ్గర ఇలాంటి ఇత్తడి పళ్ళెం ఉందన్నమాట. సో ఆ ప్లేట్ లో పెట్టుకుంటున్నాను. దీపానికి ఏంటంటే పువ్వులు అండ్ బొట్లు పెట్టుకుని పూజ చేసుకోవాలి. పూజ అయితే చూపించట్లేదు, బట్ లాస్ట్ లో దీపం వెలిగించిన తర్వాత ఒక చిన్న క్లిప్పింగ్ అయితే చూపిస్తాను, లైక్ దీపం ఎలా వెలుగుతుంది ఏంటి అనేది. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో
సో ఫైనల్లీ వడలు అయితే వేసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, వడపిండి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇక వడలు వేసిన తర్వాత క్యాసరీ చేయాలన్నమాట. సో క్యాసరీ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది క్యాసరీ ఎలా చేయాలనేది, బట్ నేను ఎలా చేస్తాను అనేది కూడా ఒకసారి షేర్ చేసుకుంటాను. ఒకవేళ నచ్చితే అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వడలు వేసేస్తున్నాను, క్యాసరీ చేసేటప్పుడు కలుద్దాం. సో వడలు వేసేటప్పుడు మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే వడలు ఇలా తీసుకుని ఇలా ఎడం చేత్తో తట్టి వేయకూడదంట. మనం ఏ చేత్తో అయితే తీసుకుంటామో అదే చేత్తో ఇలాగ ఒత్తేసుకుని మధ్యలోకి ఇలా హోల్ పెట్టుకుని వదిలేయాలంట నూనెలో. సో నాకు ఇది మొన్నటి వరకు తెలీదు. నేను కూడా ఏంటంటే ఇలా ఎడం చేత్తో తట్టి వేసేదాన్ని, లేకపోతే కింద ఏదైనా పేపర్ పెట్టుకుని ఆ పేపర్ మీద తట్టి మళ్ళీ ఆ పేపర్ ని ఎడం చేత్తో తీసుకుని వేసేదాన్ని. సో అలా చేయకూడదంట, అసలు లెఫ్ట్ హ్యాండ్ టచ్ అవ్వకూడదంట మనం దేవుడికి వడలేసేటప్పుడు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం షేర్ చేసుకుంటున్నాను. నాకు కూడా మొన్నటి వరకు తెలీదు. సో మొన్ననే ఏదో రీల్లో చూసాను అనమాట. మరి చాగంటి వారో లేకపోతే గరికపాటి వారో ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పారనమాట. సో అప్పటి నుంచి నేను ఇక వడలు ఇలానే వేస్తున్నాను అనమాట. ఇలా తట్టి ఇలా ఆయిల్లో వదిలేస్తున్నా. సో చాలా సింపుల్ గా ఉంది, అసలు హెజల్ ఫ్రీ అన్నమాట. అసలు మనకి అంత చిరాకు ఉండదు, మళ్ళీ ఎడం చేయి కడుక్కోవాలి అదంతా ఏమి ఉండదు అనమాట. జస్ట్ ఇలాగా రౌండ్ బాల్ చేసుకున్నామా, ఇలా జస్ట్ ఇలా తట్టేసామా. కాకపోతే మరీ పెద్ద పెద్ద వడలు రావు. సో చిన్న చిన్నవి అట్లీస్ట్ దేవుడికి పెట్టే వడల వరకన్నా మనం ఇలా చేసుకుని మిగతావి మామూలుగా చేసుకున్నా పర్వాలేదు. నేనైతే అన్ని ఇలాగే చేసేస్తున్నాను, అది తెలిసినప్పటి నుంచి ట్రిక్. సో ఇలాగ తీసుకొని ఇంకా ఈ బొటన్ వేల్తో ఇలాగ ప్రెస్ చేసేసుకోవాలంట. ఇలా ప్రెస్ చేసేసుకుంటే, ఈ బొటన్ వేల్తో ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఇలా పల్చగా అయిపోతుంది. సో ఇలా మధ్యలోకి అంతే, సింపుల్. సో ఫైనల్లీ వడలు అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట ప్రసాదానికి. ఇప్పుడు ఏంటంటే క్యాసరీ చేస్తున్నాను. సో క్యాసరీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఏ గ్లాస్ తో అయితే మనం కొలతలు తీసుకోబోతున్నామో ఆ గ్లాస్ తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకోవాలనుకుంటున్నామో ఆ కప్పుతో లైక్ ఒక కప్పు రవ్వ అయితే 3/4 కప్పు షుగర్, సో 3/4 కప్పు చక్కెర తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఫుల్ కప్ కాదు, 3/4 కప్పు. సో షుగర్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 1 కప్ తీసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ షుగర్ కరిగేదాకా ఇలాగా పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసుకుంటే చాలు అనమాట. సో చూస్తున్నారు కదా, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. సో నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట. ఒక 5 స్పూన్ల దాకా వేసుకున్నాను నేను. సో నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పులు యాడ్ చేసుకోవాలన్నమాట. జీడిపప్పులు బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో జీడిపప్పు బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలన్నమాట. సో రవ్వ కూడా బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా స్టవ్ తగ్గించేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది అనమాట. దోరగా ఫ్రై అవ్వాలి రవ్వ. సో ఇక కలర్ మారుతుంది కదా, చూసారు కదా. సో ఇలా కలర్ మారుతున్నప్పుడు ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది, అసలు వాసన ఎంతో గుమ్మగుమ్మ వస్తుంది అనమాట. సో రవ్వ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది అనమాట కేసరి. సో ఇంత నెయ్యి ఉండాలి, నెయ్యి ఎక్కువ వేసుకోవాలన్నమాట. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే కేసరి చాలా బాగుంటుంది టేస్ట్. సో నెయ్యి లోపల ఇలా మునిగిపోవాలి రవ్వ. సో ఇలా కలర్ మారిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ వాటర్, అది యాడ్ చేసుకోవాలి. నెయ్యి చూసారు కదా ఎట్లా తేలుతుందో. సో ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. సో ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో అట్లా తీసుకుని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఒక 2 నిమిషాలు అయిందనమాట, చూద్దాము. సో చూసారు కదా గట్టిపోతుంది. సో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒకసారి అంతా బాగా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ ఉడికిస్తే, లో ఫ్లేమ్లో స్టవ్ తగ్గించేస్తే అడుగంటది అనమాట. సో ఇలా మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు ఉడకాలి.
సో మా వైపు ఏంటంటే తిరువల శనివారాలు అంటేనే ఈ 3 నామాలు అనమాట, వెంకటేశ్వర నామాలు. సో ఆ రోజు కూడా ఇంట్లో అందరం నామాలు వేసుకున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ మా పిల్లలతో స్టార్ట్ చేశాను, ఇంకా మా వారికి పెట్టాను అనమాట. ఇంకా మా వారు ఏంటంటే నాకు పెడుతున్నారు. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నా చిన్నప్పుడు టైం గుర్తొచ్చింది అనమాట. మేము కూడా అంతే క్యూలో నిల్చునే వాళ్ళము, ఫస్ట్ నాకు అని చిన్నప్పుడు. సో పూజ అయితే అయిపోయింది అనమాట. దీపాలు చూసారు కదా, బాగా జరిగింది తిరువల శనివారము. బట్ ఇండియాలో అయితే ఇంకా బాగా చేసుకునే వాళ్ళము, బట్ ఉన్న దాంతో తృప్తి పడాలంతే. సో ఇక ఫైనలీ పూజ అయిపోయింది అనమాట. టైం ఏంటంటే 7 అవుతుంది. ఇంక ఇప్పుడు ఏంటంటే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తింటున్నాను, వడలు అండ్ కేసరి. బాగా వచ్చాయి వడలు అండ్ కేసరి కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఈ ప్రసాదం తినేస్తున్నాను అనమాట. వాటి వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే 9 రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.